వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అయితే ఇందాకే సు ఫ్రమ్ సో మూవీ చూసొచ్చామన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయ్యి మస్తు హిలేరియస్ కామెడీ ఉంది, భలే నవ్వుకుంటారు అని చెప్పారు. అది ఈ రోజు యాక్చువల్గా తెలుగులో డబ్బే వచ్చింది. అండ్ తెలుగు డబ్బింగ్ చూసినట్టు వరకు అయితే మాకు ఓకే వన్ టైం వాచ్ అనిపించింది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కన్నడ లాంగ్వేజ్కి ఏదైతే కామెడీ బాగా అబ్బుతుందో మన డబ్బింగ్కి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే అది ఎంతైనా డైల్యూట్ అవుతుంది. సో ఆ లెవెల్ ఆఫ్ లాఫింగ్ రియాట్ టైప్ ఎక్స్పీరియన్స్ అనేది తెలుగు డబ్బింగ్లో ఉండకపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏమైపోతుందంటే వాళ్ళకంటే అది నేటివ్ లాంగ్వేజ్. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ డైలాగ్ వాళ్ళ నేటివ్ భాష కాబట్టి పట్టున అందుకొని నవ్వుకుంటారు. వాళ్ళకి అది అలవాటైపు. మన డబ్బింగ్లో తెలుసు కదా, ఇంకా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ 2 పాటల వరకు అయితే అసలు ఎక్కడ కూడా పెద్దగా నవ్వు రాదు. ఇంకోటి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంతా కూడా ఊరినంతా కూడా ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ 2 పాటల్లో మనకి క్లారిటీ వస్తుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అండ్ దాని తర్వాత నుంచి ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ పాయింట్ వరకు కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్తో పాటు అక్కడక్కడ నవ్వుకోవచ్చు అనమాట. అండ్ మొత్తానికి ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోయేసరికి మనకి ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది అంటే ఇంకా సెకండ్ హాఫ్ కనుక సరిగ్గా తీయలేదు అనుకోండి, అయిపోయింది. చెరుకు మెషిన్లో పెట్టిన చెరుకు రసం లాగా అయిపోతుంది. ఇది కూడా ఓవర్ హైప్డ్ ఫిలిం అనే లాంటి ఫీలింగ్ మనకి ఇంటర్వెల్కి వచ్చేస్తుంది. యాక్చువల్గా అక్కడక్కడ నవ్వుకుంటాం అంతే, దానికి మించి ఇంకేం లేదు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే మనకి కామెడీతో కొంచెం ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా, ఆ ట్విస్ట్ త్రూ ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట మిగిలిన స్టోరీ అంతా కూడా. తర్వాత ఏమైతుంది అనేది మనం మూవీలోకి వెళ్ళి తెలుసుకోవాలి. సో నా పాయింట్ ప్రకారం ఏంటంటే అమోఘంగా క్రేజీ అని ఏం లేదు, ఒకసారి చూడొచ్చు అంతే. అది కూడా ఎందుకు అని అంటే మనకి తెలుగు డబ్బింగ్ అంతగానం వాళ్ళ భాషతో సింక్ కాదు కాబట్టి మనకు ఒక్కసారి చూడొచ్చు అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా కన్నడ వాళ్ళకి వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళకి ఫుల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళు అన్ని లైక్ మొత్తం స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేయగలుగుతారు. మనకి ఏంటంటే ఓకే అనిపిస్తుంది మూవీ. సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉంటది. దాంతోనే మనకి ఓకే సినిమా అయితే బాగా తీశారు, వెళ్ళినందుకు డిసప్పాయింట్ కాకుండా అయితే మనం మంచిగా వస్తాం అనమాట. అంతే, ఇంకా దానికి మించి పెద్దగా ఏం లేదు. క్యారెక్టర్స్ అంతా కూడా మనకి ట్రైలర్ లో ఏది చూపించారో వాళ్ళనే మొత్తం ఊరు చుట్టూనే ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళేదైతే దెయ్యం కి సంబంధించిన ట్రైలర్ అంతా ఉంటుందో ఆ దెయ్యం ఎవరు ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి, అండ్ ఆ ట్విస్ట్ త్రూ వచ్చిన క్యారెక్టర్ ఎవరు, ఆమె చుట్టూ ఎందుకు అట్లా తిరుగుతుంది అనేది అంటే మనం సినిమాలో తెలుసుకోవాలన్నమాట. సో మా ప్రకారం అయితే సినిమా ఒకసారి చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ ఇట్ ఆల్ మీరు అనుకుంటే మాత్రం ఇంకా ఏముందులే ఓటీటీలో అంటే కూడా ఓటీటీ గురించి కూడా వెయిట్ చేయొచ్చు, అట్లానేం లేదు. యూ కెన్ ట్రై ఆర్ యూ కెన్ వెయిట్ ఫర్ ఓటీటీ, అంతే. ఇది మా రివ్యూ అనమాట. థ్యాంక్ యూ.